తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్. రెండో విడత రుణమాఫీకి తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైంది. మొదటి విడతలో భాగంగా ₹1,00,000 రుణమాఫీలను చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. 11,50,000 మంది రైతుల ఖాతాలో 6,098 కోట్లను ప్రభుత్వం జమ చేసింది. రెండో విడతలో భాగంగా 1,50,000 వరకు రుణమాఫీ నిధులను విడుదల చేయనున్నారు. ఆగస్టు మొదటి లేదా రెండవ వారంలో 2,00,000 రుణమాఫీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. తెలంగాణలో రైతుల రుణమాఫీ కోసం మొత్తం 31,000 కోట్ల రూపాయలను కేటాయించారు. కాగా మంగళవారం ₹1,50,000 వరకు రుణమాఫీలను అసెంబ్లీ ఆవరణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమాన్ని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హాజరవనున్నారు. రెండో విడతలో సుమారు 7 లక్షల మంది రైతులకు దాదాపు 7,000 కోట్ల రుణమాఫీ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. మొత్తం 2 విడతల్లో రుణమాఫీ పూర్తి చేసేలా ప్రభుత్వం ప్రణాళిక రూపొందించింది. ఈ నెల 19న మొదటి విడత రుణమాఫీ ప్రారంభించింది. మొదటి విడతలో సుమారు 10.83 లక్షల కుటుంబాలకు చెందిన 11.5 లక్షల ఖాతాలో 6,000 కోట్ల జమ చేయనున్నారు. తర్వాత అయితే ఆధార్ నెంబర్, ఇతర వివరాలు సరిగ్గా లేకపోవడం వంటి కారణాలతో సుమారు 17,000 మందికి రుణమాఫీ డబ్బులు జమ కాలేదు. మూడో విడతలలో 1,50,000 నుంచి 2,00,000 రూపాయల వరకు రుణాలను ఆగస్టు 15లోగా ప్రారంభించాలని ప్రభుత్వం భావిస్తుంది.